హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. మనకి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి. మనం 2 కర్రీస్ చేయాల్సినప్పుడు అటు నాన్ వెజ్ అండ్ వెజ్ 2 చేయాల్సి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా మిల్ మేకర్ టమాటా కర్రీ చేసి పెట్టేసేయండి. చాలా యమ్మీగా ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ వెజ్లో చాలా చక్కని కర్రీ, చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. మనకి బర్డెన్ లేకుండా క్విక్ అండ్ ఈజీగా కూడా చేసేయచ్చు. బగారా రైస్లోకి సర్వ్ చేసినట్లయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ వైట్ రైస్లోకి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి మనకి ఎలా చేయాలో. చూడండి, ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నాను, అలాగే ఒక 4 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొత్తిమీర. మనం ఒకసారి వీటినన్నిటిని మనం కట్ చేసి పెట్టేసుకుందాం. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఇలా మిల్ మేకర్ని కొన్ని వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము. అలాగే వెజిటేబుల్స్ని అన్నీ మంచిగా నీట్గా కడిగేసేసుకొని అన్నీ కట్ చేసేసుకుందామండి 1 by 1. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెద్దగా అన్నీ మసాలాలు అవి ఇవి వేసి కూడా ఎక్కువ ఏం చేయనండి. చాలా సింపుల్గా చేసేస్తాను, బట్ చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈ విషయం తెలుసుంటుంది. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ అండి. నా రెసిపీస్ అన్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మన ట్రెడిషనల్ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు దొరికే అన్ని మసాలాలు, ఆ మసాలా ఈ మసాలా అని ఏముంటాయండి. చక్కగా ఒక గరం మసాలా, ధనియాల పొడి, వాటితోనే ఎంతో టేస్టీగా వండేవాళ్ళు. మనం కూడా అలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా మిల్ మేకర్ టమాటా కర్రీ ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుందో. ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నానండి. చాలా హెల్తీగా ఉంటుంది. మిల్ మేకర్ మనకి ప్రోటీన్ కూడా అందుతుంది మనకి. కాబట్టి వెజ్ కర్రీస్లో బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు మిల్ మేకర్ని. చూడండి, ఆనియన్స్ కూడా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై కావడానికి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మన టేస్ట్కి తగినంత. ఒకసారి చెక్ చేసుకొని, అలాగే ఇక్కడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ మనకి కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని కూడా ఇందులో వేసుకోవాలి. కొందరు వేడి నీళ్ళు కూడా వేసి నానబెట్టుకుంటారు. నేను చన్నీళ్ళలోనే నానబెడతానండి. చన్నీళ్ళల్లో నానబెట్టాను కానీ మంచిగా మెత్తగా అవుతాయి, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఎలా నానబెట్టుకున్నా. చూడండి, మిల్ మేకర్ని కూడా వేసి, మిల్ మేకర్ కొద్దిగా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా కట్ చేసాం కదా, అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటోలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి చాలా మంచిగా ఇలా అయితే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మరి కొద్దిసేపు మనం మగ్గనించుకోవాలి. ఇలా సింపుల్ అండ్ టేస్టీగా మనం మిల్ మేకర్ టమాటా కర్రీ చేసేసుకుంటే బగారాలోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి కూడా మంచిగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. అలాగే నాన్ వెజ్ తినని పిల్లలకు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం కూడా ఎప్పుడైనా వెరైటీగా తినాలి, ఇంకా ఓపిక లేదు అనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా ఈ మిల్ మేకర్ టమాటా కర్రీ చేసేసుకోండి. అటు వెరైటీ లాగా ఉంటుంది, మనకి క్విక్గా అయిపోతుంది, అలాగే హెల్దీ రెసిపీ కూడా. చూడండి, ఇక్కడ మనము ఒక 2 స్పూన్ల కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా యాడ్ చేసాం కదా, ఇప్పుడు చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని మరి కొద్దిసేపు మగ్గించేసుకోవాలండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా మనము బగారా రైస్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి తీసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే అండి, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు చూడండి, లాస్ట్కి ఫైనల్కి కొత్తిమీర వేసేసుకొని ఎందుకంటే సరిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి కావాలన్నా కానీ దగ్గరికి చేసేసుకోవచ్చు. లేదు ఇలా కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం, అలాగే క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత చాలా టేస్టీగా ఉంటుందో. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి నచ్చితే.